విడుదల రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, గల్లా మాధవి గారు ఎన్ఆర్ఐ అయిన ఏమా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? విడుదల రజనీ కన్ఫర్మ్, ఖచ్చితంగా విడుదల రజనీ. ఎందుకక్క ధీమాగా చదువుతున్నా అంత విడుదల రజనీ గారు గెలిచేదే విడుదల రజనీ గారు, వచ్చేదే సీఎం గా జగన్ అన్న గారు గెలిచిద్దంట. ఎందుకక్క అంత ధీమాగా రజనమ్మ గారు గెలుస్తారంట? ఇది టీడీపీ అడ్డ అంటగా అక్క. లేదు, మాకు రజనమ్మ గారే వచ్చింది, జగన్ అన్న గారే వస్తారు. విడుదల రజనీ గారే. విడుదల రజనీ గారు మరి ఇది టీడీపీ కంచుకోట అంటున్నారు. విడుదల రజనీ గారు గెలుస్తారంట? అవన్నీ మాకు తెలీదు, వచ్చేదే విడుదల రజనీ గారు. విడుదల రజనీ ఇదంతా మాకు తెలియదు, ఆమె గెలిచిద్ది. నమస్తే అయ్యా. 2024 ఎలక్షన్స్ ఎన్నో రోజులు, ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎవరు గెలుస్తారు అక్క సీఎం గా? సీఎం గా జగన్ అన్న గెలుస్తాడు. జగన్ అన్న గెలుస్తాడని ధీమాగా చెబుతున్నావు. ఒక పక్క ఏనేమో చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తున్నారు. జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. అక్క గెలుస్తారంటావా? సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, తప్పకుండా గెలుస్తాడు ఆయన. అన్ని తన సొంత చెల్లెలైన షర్మిలా గారు అంటారు, నాకు న్యాయం చేయలేడు, రాష్ట్రాన్ని ఏమి న్యాయం చేస్తారంట. దానికి మీరేమంటారు అక్క? మీకు న్యాయం చేశాడు జగన్? వాళ్ళ పర్సనల్ విషయం, మాకు న్యాయం చేశాడు. ఓకే, నా కొడుక్కి ఆటో డబ్బులు పడుతున్నాయి, నాకు 18,000 వస్తున్నాయి. రేపు మాకు పింఛన్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీ అంటారు. మరి చంద్రబాబు నాయుడు ఓటు వేయరు అంటారా? దేనికి అక్క? మాకు జగన్ అన్నే. మరి లోకల్ గా చూస్తే విడుదల రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, గల్లా మాధవి గారు ఎన్ఆర్ఐ అయిన ఏమా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్క? విడుదల రజనీ కన్ఫర్మ్, ఖచ్చితంగా విడుదల రజనీ. ఎందుకక్క అంత ధీమాగా చదువుతున్నా అంత విడుదల రజనీ గారు? గెలిచేదే విడుదల రజనీ గారు, వచ్చేదే సీఎం గా జగన్ అన్న కాబట్టి. అక్క ఇక్కడ తెలుగుదేశం అడ్డా అంటగా అక్క. ఇది అడ్డాలు ఒకప్పుడు అంటున్నారు. అసలు ఈ అడ్డాలు ఈసారి కూడా తెలుగుదేశం వచ్చిందని అన్నారు. లేదు, కన్ఫామ్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వచ్చింది, విడుదల రజనమ్మ ఖచ్చితంగా వచ్చింది. సుమారు ఎంత మెజార్టీ వచ్చింది అక్క విడుదల రజనీ గారు? నాకు అంచనా లేవు. రజనీ మరి కన్ఫామ్ గా వచ్చింది, ఖచ్చితంగా రజనమ్మే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ 2024 ఎలక్షన్స్ ఎన్నో రోజులు, ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. సీఎం గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్క? మాకు జగన్ గారే వస్తాడని మా నమ్మకం ఉంది. అక్క మరి అటు పక్కేమో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురుతో బొత్తుతో వస్తాడు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడు. దానికి గెలుస్తాడు తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు ఏమంటున్నాడు. మీ ఇంట్లో ఏం మంచి జరిగింది? మాకు అన్ని మంచిగా జరిగినాయి. అమ్మ ఒడి పడింది, మాకు 18,000 వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అన్ని బాగానే జరిగింది. అక్క మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఈసారి నేనే గెలుస్తాను, నేను వస్తే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెడతాను, 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాను. దానికి మరి మీరేమంటారు అక్క? ఆయన ఏమొచ్చినా మాకు వద్దంటారు, ఊరికి ఇచ్చిన వద్దంటారు, మేము తీసుకోం కూడా. ఓకే, ఇంకా మరి లోకల్ గా చూస్తే విడుదల రజనీ గారు ఒక పక్క వస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. తెలుగుదేశం నుంచి ఏమో గల్లా మాధవి గారు వస్తున్నారు. వీరిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్క? రజనమ్మ గెలిచిద్దంట. ఎందుకు అక్క అంత ధీమాగా రజనమ్మ గారు గెలుస్తారంట? ఇది టీడీపీ అడ్డ అంటగా అక్క. లేదు, మాకు రజనమ్మ గారే వచ్చింది, జగన్ అన్న గారే వస్తారు. జగనమ్మ గారు వస్తారు. అక్క సుమారు రజనమ్మ గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అక్క? మా నమ్మకం అయితే చాలా మెజార్టీతో వచ్చే నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే పెద్దమ్మా. ఈ 2024 ఎలక్షన్స్ లో సీఎం గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా? జగన్ గారే. జగన్ గారే అంటున్నావు, ఎందుకమ్మా అంత ధీమాగా చెబుతున్నా జగన్ గారే అని? మాకు అన్ని చేశాడు కాబట్టి. ఓకే, అటు పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు పుత్తూరుతో వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నారు. ఏ చెప్పాలన్న భయం ఉంది కానీ జగన్ గారే వచ్చేది. జగన్ గారు వస్తారు. అన్ని చేస్తుంది ఆయనే, పేదలను చూస్తుంది ఆయనే. అది మరి లోకల్ గా చూస్తే విడుదల రజనీ గారు ఒక పక్క వస్తున్నారు, రెండో పక్క ఎన్ఆర్ఐ అయిన గల్లా మాధవి గారు పక్క వస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? విడుదల రజనీ గారే. విడుదల రజనీ గారు మరి ఇది టీడీపీ కంచుకోట అంటున్నారు. విడుదల రజనీ గారు గెలుస్తారంట? అవన్నీ మాకు తెలీదు, వచ్చేదే విడుదల రజనీ గారు. పక్కా చెబుతున్నారు. అది నమస్తే. 2024 ఎలక్షన్స్ ఎన్నో రోజులు, ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో సీఎం గా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్క? జగన్ అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అక్క జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటున్నావు? మీకు ఏమైనా మంచి చేశాడా? మాకు వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ఆటో డబ్బులు పడ్డాయి. ఓకే అక్క, మరి చంద్రబాబు నాయుడు అన్నారు, జగన్ ఏం మంచిగా చేయలేదు జనాలకి, ఈసారి జనాలంతా నా వైపే ఉన్నారు అన్నారు. దానికి మీరేమంటారు అక్క? అది అంతా తెలియదయ్యా, జగనే వస్తాడు. ఓకే అక్క, మరి లోకల్ గా చూస్తేనేమో విడుదల రజనీ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి ఏమో గల్లా మాధవి గారు పోటీ చేస్తాను. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్క?
ఎడతల రజనీ రజనీ గారికి గెలుస్తారు. ఎందుకు అక్క అంత ధీమాగా చెబుతున్నారు రజనీ గారికి గెలుస్తారని? ఇదంతా అసలు టీడీపీ కంచుకోవటం కదా. ఇదంతా మాకు తెలియదు, ఆమె గెలిచిద్ది. ఆమె గెలిచిద్ది అంటారు. ఓకే అక్క, మీ కాడకు వచ్చింది చిలకలూరిపేట నుంచి ఇది వచ్చారు కదా, మీకు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసారా రజనీ గారు? రాత్రి కలిసినాయా? కలిసినారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క.